హలో బ్యూటిఫుల్ పీపుల్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకు నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు. అవునా? ఈ విషయం మనందరం చదువుకున్నాం కదా. కానీ మనందరికీ పిల్లలంటే ఇష్టం. ఎవరి పిల్లలు? పక్కింటి పిల్లలు. పొరుగుంటి పుల్లకొర రుచి అంటారు కదా, అలాగా మన పిల్లల దగ్గరికి వచ్చేటప్పుడు మనకు ఓపిక ఉండదు. మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. కానీ మనకు ర్యాంకులు కావాలి. అవునా? మనకు ర్యాంకులు కావాలి, పిల్లల అవసరాలు తీరుస్తాం. కానీ ర్యాంకులు ఎలా వస్తాయి? మనం దగ్గరుండి పిల్లల్ని చదివిస్తే ర్యాంకులు వస్తాయి. పిల్లల్ని ఎప్పుడూ కూడా మనం నర్సరీ నుంచి 6th క్లాస్ వరకు పేరెంట్స్ ఇద్దరు కలిపి ఏం చేస్తున్నారు, ఏం తింటున్నారు, స్కూల్లో ఏం చదువుతున్నారు అని చదివించి స్కూల్కి వీక్లీ 2 times వెళ్ళి, అలాగే వాళ్ళు డైరీ చెక్ చేసుకుంటూ డైరీలో వచ్చినాయి కంప్లీట్ చేశారు లేదని చూసుకుంటూ ఉన్నామనుకోండి, 6th క్లాస్ నుంచి డిగ్రీయో, బీటెక్, ఎంఎస్, ఎంటెక్ వీటి వరకు మనం చూసుకునే పని ఉండదు. కానీ మనకేంటి, అస్సలు ఓపిక ఉండదు. అందరికి కాదు, కొంతమందికి మాత్రమే. కానీ ఇలా చదివించిన పిల్లలు ప్రయోజకులు అవుతారు. ఆ తర్వాత వాళ్ళు మనల్ని చూసుకుంటారు. తర్వాత మనం వెళ్ళి వృద్ధాశ్రమంలో ఉండక్కర్లా. ఇప్పుడు ఓల్డేజ్ హోమ్స్ ఎక్కువ ఎందుకు అయిపోతున్నాయి? మనం పిల్లల్ని పట్టించుకోబట్టి ఓల్డేజ్ హోమ్స్ ఎక్కువ అవుతున్నాయి. అవునా కాదా? మీరే చెప్పండి.